నాడార్ ఒక స్ట్రాంగ్ సూపర్ టెస్టీ. నాకు టీ బోర్ కొట్టింది నాడార్. హార్లిక్స్ ఇచ్చే. నాకు కాఫీ టీలు అస్సలు పడవ బాబు. సింపుల్ గా పాలిస్తే చాలు, తాగేస్తాను. ఇస్తామప్పా, ఎత్తిన వెరైటీ అయినా ఇస్తాం. ముందు దుడ్డు కొట్టండి. పుస్తకంలో రాసుకో. రాసి రాసి పుస్తకాలు దా పెరుగుతున్నాయప్పా. అప్పు తరగడం లేదు. దుడ్డు ఇస్తేనే చాయ్ అనాడం, కాఫీ అనాడం. డబ్బిచ్చి ఛాయ్ తాగాలంటే నీ కాకా హోటల్ కే రావాలా? నా డిష్ ఏ కామత్ హోటల్ కో వెళ్లేవాళ్ళంగా. ఏరా అంతే కదా. అప్పు పెట్టేదానికి నా హోటలా, డబ్బు ఇచ్చేదానికి కామతో హోటలా? అది ఏం గప్ప. కథ అడ్డం తిరిగింది, ఇక లాభం లేదు. చిల్లరకు చిన్నిని బాధాల్సిందే. రే చిన్ని, చిన్ని ఏంటి మాట్లాడలేదు? ఏరా చిన్ని పలకట్లేదే? చిన్ని ఫీలింగ్స్ లో ఉన్నాడు. ప్రశాంతంగా ఉండనివ్వండి బాబా. ఫీలింగ్సా? నీకెలా తెలుసు? నాకు అర్థం చేసుకునే మనసు ఉంది కాబట్టి. మనసు మరొక మనసుని కోరుకున్నప్పుడు మనసు మనసులో ఉండేదనే మాట మనసున్న మనుషులకి అర్థం అవుతుందని మనసున్న మనసే మాడా వెంకటేశ్వరరావు మనసిప్పి చెప్పాడు. అయ్య బాబోయ్! నాడారు, మేము నీ కాళ్ళు పట్టుకుంటాం. 2 స్ట్రాంగ్ టీ ఇచ్చి మమ్మల్ని కాపాడు ప్లీజ్. మనసు మమత లేని ఉట్టి మట్టి మనుషులు సచ్చినోళ్ళు. చూడదే, నీ కవిత ఆంధ్రభూమిలో పడింది. చూడు. ఏంటి మరి ఇందుకు కవితలు కూడా రాస్తుందా? ఇది మంచి సింగరే కాదు, రైటర్ కూడా అన్నమాట. ఆంధ్రభూమిలో పడిందంటే మాట్లా. ఆంధ్రభూమి మేఘమై నేను వచ్చాను, మెరుపులో నిన్ను వెతికాను. ఇందు, ఊరికే థ్యాంక్స్ తో సరిపడితే కుదరదే. ఈ రోజు గ్రాండ్ కాకతీయాల్లో గ్రాండ్ గా పార్టీ ఇవ్వాలి. అయ్యో, నేను ఎటెళ్ళి చూసొస్తాను. సరే. ఏం పాట పాడినావప్పా. ఆండవన్ నీ గొంతుకులో అమృతం పోసినాడు. ఈ నాడారు నీకు స్పెషల్ ఛాయ్ పోస్తా ఉంటాడు. కుడి. స్పెషల్ ఛాయ్ మాకు లేదా? మీకు ఆర్డినరీలో ఆర్డినరీ, వితౌట్ షుగర్, వితౌట్ మిల్క్. అంటే ఒట్టి డికాక్షన్ అయితే వీడికి. మీలో బాలు అంటే ఎవర్రా? మాధురి అంటే మాత్రం నేనే. వేళాకుళంగా ఉందా? మర్యాదగా చెప్పండి, మీలో బాలు అంటే ఎవరు? వాడేమన్నా పెద్ద పుడింగ్ అనుకుంటున్నాడా? ప్రేమించుకున్న వాళ్ళకి పెళ్లిళ్ళు చేయడానికి? రెడ్డి గారమ్మ ఎక్కడ్రా? చెప్పకపోతే ఏం చేస్తావు? టీ మొత్తం పారబోచేస్తావా? సమోసాలన్నీ చెల్లా చెదురు చేసేస్తావా? కుర్చీలన్నీ ఎరగొట్టేస్తావా? టోటల్ గా ఈ టీ కొట్టిన సర్వనాశనం చేసేస్తావా? చేయరా. నువ్వే కనుక మగాడు ఈ టీ కొట్టిన సర్వనాశనం చేయి. ఇదన్నప్పా. నువ్వు ఉండి నాడారు, నువ్వేం భయపడకు, నేనున్నాను కదా. హం సాత్ సాత్ హై. కహోనా ప్యారే. అయ్యయ్యో సారు, ఇంత టీ కడ ఓనర్ నాందా. ఇంత బ్యాచీకి నాకు ఒక సంబంధం ఇల్లే. నాడారు, బాలు అంటే నేనే. చూడండి, మీ అమ్మాయి అతను ఒకరినొకరు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవాలనుకున్నారు. మీరు ఈ పెళ్లికి ఒప్పుకోలేదని మీ అమ్మాయి చావడానికి సిద్ధపడింది. ప్రేమించుకున్న వాళ్ళకి పెళ్లి చేసుకునే హక్కుంది గనక మేము ఈ పెళ్లి చేయాలనుకున్నాం. ఇందులో తప్పేంటి? నా కూతురు జీవితం నా ఇష్టం. నాకిష్టం లేని వాడిని పెళ్లి చేసుకుంటే దాన్ని నరికి పోగులు పెడతాను. అది ఎక్కడ్రా? రెడ్డి గారు, నా మాట వినండి. వాళ్ళిద్దరిని విడతీయడం పాపం. దయచేసి ఈ పెళ్లికి అడ్డుపడకండి. అమ్మాయి ఎక్కడుందని అడిగితే సెంటిమెంట్ ఎలా చెప్తాడ్రా? ఎక్కడ అమ్మాయి? చూస్తావేంటి? చెప్పరా. చెప్పకపోతే ఏం చేస్తావు? నరుకుతా. మర్యాదగా ఉండదు. ఏంట్రా మర్యాద? ఈయన అమ్మాయి తండ్రి. కూతురు ఇష్టమైన వాడిని పెళ్లి చేసుకుంటానంటే చంపుతానంటున్నాడు. వీడు ఆ అమ్మాయికి ఏమీ కాడు, కానీ పెళ్లి చేసి జీవితాన్ని ఇస్తున్నాడు. వాడిని ఎందుకురా కొడతారు? చెయ్.
డేయ్, నువ్వెవడరా మధ్యలో? ఈ ఏరియాకి పెద్ద దాదావా? ఆ? ఆ? ఏంట్రా? అరగంట నుంచి ప్లేస్ మార్చుకుంటా కొట్టిన చోటే కొడతావురా? అయినా ఈ ఊరు కొత్తడు కాబట్టి వదిలి పెడుతున్నాను. అవుట్ అవుట్. పెద్ద నిక్కరు. ఏయ్, ఒంటి మీద చేయేస్తే ఊరుకున్నాను, నిక్కర్ మీద చేయేసావురా? నువ్వు ఇవాళ అయిపోయావురా. ఏయ్, మా పొలం నిక్కరేసుకుని పెద్ద బిల్డప్ ఇస్తామంటారు. బిల్డప్ పెద్ద నిక్కర్ నారాయణ అంట. నిక్కర్ నారాయణ. రౌడీ రాస్కెల్. గురు గురు ఏంటి గురు షాప్ చూడండి చూడకుండా వెళ్ళిపోతున్నావు? సారీ, నేను రాను. డోంట్ కాల్ మీ దేర్. ఈ రోజు నుంచి మందు మానేసి మంచి వాడిని అయిపోయాను. ఊరుకో గురు, నేను ఎన్నిసార్లు మానలేదు, మళ్ళీ ఎన్నిసార్లు మొదలట్లేదు. వేష్ముళ్ళు అంటే నాకు బీడి ముక్కలు ఏరుకునే నీకు పోలికేంట్రా? నాకున్న మనో నిగ్రహం, గుండె నిబ్బరం సద్దాం హుస్సేన్ కూడా లేవురా. సర్లే, మందు మానేసి నువ్వు నాశనం అయిపోతానంటే నాకేంటి గురు? ఈ బాటిల్ మూత రావట్లేదు గురు. నువ్వు మూతలు తీయడంలో ఎక్స్పర్ట్ కదా, కొంచెం వచ్చి తీసి పెట్టు గురు. నేను రాను. భీష్ముళ్ళ గుండె నిబ్బరం ఉన్నాడువి, నీకేంటి గురు? రాగురు కొంచెం మూత తీసివు. ఏమండ్రా నాకు ఈ అగ్ని పరీక్ష? ఒరే బీడి ముక్క, మన ఊళ్ళో బాటిల్స్ మూతలు ఎప్పుడు స్లిప్ అయిపోతుంటాయి. అవును గురు. అందుకని ఇలా పట్టుకుని కింద 2 తట్టు, పైన 2 మొట్టు, తర్వాత ఇప్పుడు ఒక తిప్పు తిప్పు. ఏంట్రా నేను ఏదో 5 స్టార్ హోటల్ ఓపెన్ చేసినట్టు ఓపెన్ అయిపోయింది. తీసుకా గురు గురు, ఇంత ఉపకారం చేసావు, చిన్న పెగ్గేసిపో గురు. ఈ కోటేశ్వరరావు మాట అంటే మాట. దట్స్ ఆల్. అన్నా ఈ రోజు నుండి మా ఓనర్ గారు మీకు అప్పివ్వమన్నారండి. ఏంట్రా నేను మందు మానేశానంటే మీ అందరికి ఎగతాళిగా ఉంది. బ్లడీ డ్రింకర్స్. గ్లాస్ ఇవ్వండి. లాభం లేదు, క్వార్టర్ కొట్టేయాల్సిందే. అమ్మా, చిన్నప్పటి నుంచి నా పాట విని నువ్వు ఎంతో మురిసిపోయేదానివి. నేను మంచి గాయకుడిని కావాలని ఎన్నో కలలు కన్నావు. నీలాగే నా పాట విని నన్ను నా పాటని అభినందించే ఓ అమ్మాయి తారసపడింది. పేరు ఇందిర. కానీ ఆ అమ్మాయికి పాట పాడింది నేనే అన్న విషయం తెలీదు. చిన్నిని నేనే అన్న విషయం చెప్పాలనుకున్న ప్రతిసారి అనుకోని సంఘటనలు జరిగి నన్ను అపార్థం చేసుకుంటుంది. ఆమె పరిచయం వల్ల నా జీవితంలో ఏదైనా మంచి మార్పు రావచ్చు అనుకుంటున్నాను. ఏం జరుగుతుందో చూద్దాం. ఖర్చులకు డబ్బు పంపుతున్నాను. ఆరోగ్యం జాగ్రత్త.
నీ జవాబు కోసం ఎదురు చూసే నీ చిన్ని కృష్ణ. ఏంటి చిన్ని మనీ ఆర్డరా? మ్మ్. మనీ ఆర్డర్ వచ్చినప్పుడు డబ్బులు ఇస్తావు, మరి పంపేటప్పుడు ఇవ్వవా? ఇస్తానులే, డబ్బులే కదా. సరదా కన్నాలే. ఏంటిది లెటరా? మ్మ్. నేను పోస్ట్ చేస్తాను, నువ్వు మనీ ఆర్డర్ చేసుకో. ఓకే. కరెక్ట్, రీడింగ్ నోట్ చేయి. రమా, మేడం ఎక్కడా? నమస్తే మేడం. రాయిందు, నీకోసమే చూస్తున్నాను. ఏంటి మేడం రమ్మన్నారట? కంగ్రాట్స్ చెబుదామని. ఎందుకో అర్థం కాలేదా? ఈ సెమిస్టర్ లో కూడా నువ్వే కాలేజ్ ఫస్ట్ వచ్చావు. థ్యాంక్ యూ మేడం. నువ్వు ఇలాగే కష్టపడి చదివితే ఫైనల్ ఎగ్జామ్స్ లో యూనివర్సిటీ ఫస్ట్ వస్తావు. అప్పుడు స్టేట్స్కి వెళ్ళి హైయర్ స్టడీస్ చదువుకోవచ్చు. లేదు మేడం, నాకు ఇక్కడే ఐఏఎస్ చదివి కలెక్టర్ అవ్వాలనుంది. అలా అయితే ప్రిలిమినరీ ఎగ్జామ్స్ కి సంబంధించిన బుక్స్ నా దగ్గర ఉన్నాయి, ఇంటికొచ్చి తీసుకో. థ్యాంక్ యూ మేడం. అయితే ఇంటికి ఎప్పుడు రమ్మంటారు మేడం? ఈవినింగ్ వస్తే ఇస్తాను. తర్వాత ఏమైంది సార్? మీరు ఇందును కలిసారా? ఇందుతో మీరే చిన్ని అని చెప్పారా? అసలు ఇందుని మళ్ళీ ఎప్పుడు చూశారు సార్?